నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుధా గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, డ్రాగన్ ఈ షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో అన్నీ కూడా కొంత నెగిటివ్ రకమైన వైబ్స్ అయితే వస్తున్నాయని చెప్పి అర్థమవుతుంది. ఈ షూటింగ్ లో పాల్గొంటున్నటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ చూస్తే ఫ్యాన్స్ భయపడుతూ వస్తున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో గాయం కావడం, గాయం అయిన తర్వాత ఆయన బాగా నీరసపడడం, తర్వాత ఆయన ముఖాన్ని చూసి కూడా చాలా భయపడ్డారు. సరే, ఈ రోజు రేపు లేదంటే వచ్చే నెల ఒక 3-4 నెలల్లో సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నటువంటి ఒక కాస్త డ్రాగన్ కాస్త వచ్చే సంవత్సరానికి వాయిదా పడబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు ఇప్పటికే షూటింగ్ చాలా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అంటూనే వచ్చే సంవత్సరం దాకా ఎందుకని ఈ యొక్క సినిమాని తీసుకెళ్తున్నారు? ఇది జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కి కొంత ట్రాక్ రికార్డ్ కొంత దెబ్బ కాదంటే ఏం చెప్తారు? డ్రాగన్ విషయానికి వచ్చేసరికి నిన్ననే జూనియర్ ఎన్టీఆర్ అప్డేట్ ఇచ్చారు, యాక్చువల్గా పోస్ట్ చేశారు. అంటే సినిమా రిలీజ్ డేటు జూన్ 20వ తారీఖు 2027 అని అప్డేట్ వచ్చింది. అంటే ఇప్పటిదాకా మనకు అనుమానాలు ఉన్నాయి, అసలు ఎంత జరిగింది తెలియట్లా. అలాంటిది ఈ సినిమా ఇంకా చాలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో విలన్ ఎవరో, చిత్ర ఆర్టిస్టులు ఎవరో ఏమీ తెలియట్లా. ఏదో ఫైట్ చేస్తున్నారు, రామచూడిలో చేశారని చెప్పి అంటున్నారు. ఒక లుక్, షాడో లుక్ వచ్చింది ఎన్టీఆర్ది. అంటే ఆ పాత్రను రివీల్ చేయబోతున్నారు రేపు మే 20వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా. అందుకోసం ఆయన ఒక ట్వీట్ చేసుకుంటే అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన అప్డేటు, గ్లిమ్స్ లేదా ప్రచార చిత్రం కావచ్చు, అది రేపు మే 20వ తారీఖుని రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి డ్రాగన్ సంబంధించిన చాలా వరకు వదంతులు వచ్చినాయి, నిజమేమనిపిస్తుంది ఈ వార్త చూస్తుంటే. ఎందుకంటే ప్రశాంత్ నీలికిను జూనియర్ ఎన్టీఆర్కి మధ్యలో పట్టలేదని, నగదు మార్చారని, తర్వాత ఇట్లా వాయిదాలు పడిపోతున్నాయి, షూటింగ్ ఆగిపోయిందని, ఇలాంటి వచ్చిన నేపథ్యంలో నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో కథ కంటిన్యూ అవుతుంది, షూటింగ్ కంటిన్యూ జరగబోతుందని తెలుస్తుంది. కాకపోతే ఇంకా చాలా షూటింగ్ ఉందనేది మాత్రం అర్థమవుతుంది. సో వాస్తవానికి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి అదేవిధంగా ప్రశాంత్ నీల్కి చిన్న ఇష్యూ వచ్చిందన్న మాటల్లో వాస్తవం ఉన్నట్టుగా అయితే కొంత మనకి అర్థమవుతుంది. సో కొద్ది డ్రాగన్ తీసి పక్కన పెడితే ఏదైతే RRR తర్వాత నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కి సరైనటువంటి హిట్ లేదు. దేవరా చూసాం, దాని పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో ఖచ్చితంగా డ్రాగన్ రిలీజ్ అవుతుంది అనుకుంటే డ్రాగన్ లేదు, మధ్యలో వార్ 2 ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి టైంలో ఇంత గ్యాప్ తీసుకోవడం అనేది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కి మంచిది వచ్చాడు అంటే ఏం చెప్తారు? ప్రజలు చెప్పడానికి ఇంత గ్యాప్ తీసుకోకూడదు. ఇప్పుడు ప్రతి హీరో కూడా 2-3 సినిమాలు కనిపిస్తున్నాయి. ఈయన పేరుతో 2 సినిమాలు కనిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ ఎప్పుడో వచ్చే సంవత్సరం అయితే మరి మిగతా సినిమాలు ఎప్పుడు చేస్తారు? దేవర 2 ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ప్యారలల్గా దేవర 2 చేయొచ్చు అని మాట వినిపించింది. ఇంకో పక్కన కొరటాల శివ గారు మరి బాలయ్యతో ఒక సినిమా చేయబోతున్నారు, ఆ సినిమా సంక్రాంతి రిలీజ్ అవుతుందని మాట వినిపిస్తుంది. కాబట్టి కొరటాల శివ దేవర మరి కంటిన్యూ చేయడానికి అవకాశం లేదు. ఈ సినిమా అయితే డ్రాగన్ అయితే కానీ కొరటాల శివ దేవర 2లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి కొంత అయితే సందిగ్ధత ఉంది సినిమాల పరంగా చూసుకుంటే. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా, ప్లానింగ్ పరంగా మొన్నేమో రూపురేఖలు మారిపోయినాయి, సన్నబడిపోయి కనిపించారు. మన జిమ్లోనేమో కాస్త కండల వీరుడిగా కనిపించారు, బాడీని మార్చుకుంటూ. అంటే దీనికోసం సిద్ధమైపోయారని నేను అనుకోవాల్సి వస్తుంది. మన డ్రాగన్ విలన్ ఎవరు అనే దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు దాకా విలన్ పేరు బయటికి రాలా, హీరో పేరు బయటకు వచ్చింది. కానీ దీనికేమో టోవినో థామస్ని అడిగారట. అడిగితే ఇంతకాలం అయితే నేను సినిమా చేయను, మీరు చక్కచక్క ఫాస్ట్గా చేసుకుంటే నేను చేస్తానని చెప్పాను అంట. దాంతో ఇక టోవినో థామస్ ఇల్లు తప్పుకున్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు షాహిద్ కపూర్ పేరు బయటకు వచ్చింది. షాహిద్ కపూర్ ఒప్పుకున్నాడని చెప్తున్నారు. అఫీషియల్గా షాహిద్ కపూర్ ఉన్నాడో లేదని వాళ్ళు అనౌన్స్ చేయాలి. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన చాలా వివరాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే పుట్టినరోజు సందర్భంగా ఒక అప్డేట్ ఇచ్చుకుంటూ ఈ సినిమా అప్డేట్ ఒకటి ఇస్తారా, చేయబోయే సినిమాలు ఇస్తారా అని తెలియదు. వాస్తవానికి ప్రభాస్ గారు కూడా చూసుకుంటే ఆయన ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్న సంగతి తెలుస్తుంది. అటు ఫౌజీ కావచ్చు, లేదంటే స్పిరిట్ కావచ్చు, ఇలాంటివి. సో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంకేదైనా సినిమాలో నటిస్తున్నాడా? సో ఏదైతే మనకి ఇప్పుడు రాబోతున్నట్టు సినిమా డ్రాగన్ కన్నా ముందు ఇంకేదైనా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? డ్రాగన్ కన్నా ముందు ఏ సినిమా రిలీజ్ అవ్వదు. కాకపోతే డ్రాగన్ తర్వాత దేవర 2 చేయాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే దేవర సినిమాలో ఒక సస్పెన్స్ పెట్టారు. తండ్రి కొడుకులు, తండ్రి దేవర ఎందుకు చనిపోయాడు, ఎందుకు సంపాదించి వచ్చిందని ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. దానికి సమాధానం చెప్పడానికైనా వాళ్ళు చేయాలి. మరి కథాపరంగా కొట్టాలు కూడా పకడ్బందీగా మార్పులు చేర్పు చేసుకుని రెడీగా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి దేవర 2 చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దేవర 2 కాకుండా పోనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది కుమారస్వామి పాత్రతో
ఆ సినిమా చేయాల్సి వస్తే షణ్ముఖం. షణ్ముఖుడు చేయాల్సి వస్తే ఆ సినిమా ఏమో ఇప్పుడు ఆదర్శ కుటుంబంలో ఆయన ఉన్నారు, AK-47 అనే సినిమా. అది రిలీజ్ అయితే కానీ తిరుపతి శ్రీనివాస్ గారు ఫ్రీ అవ్వరు. కాబట్టి మరి ఆ లోపు అప్పటి వరకు కూడా ఈ సినిమానే జరుగుద్ది, డ్రాగన్ షూటింగ్ జరుగుద్ది. అది డ్రాగన్ సంబంధించి ఇంకా చాలా పార్ట్ షూటింగ్ ఉందనేది అర్థమవుతుంది. ఒకవేళ అయ్యి ఉంటే ఈ జూన్ 20 అని అనుకున్నారు, కానీ వచ్చే జూన్ కానీ చెప్పేసరికి కొద్దిగా జూనియర్ ఫ్యాన్స్ లో కొంత నిరుత్సాహం అయితే చోటు చేసుకుంది. అంటే ఒక హీరోకి ఎప్పుడు కూడా ఫాస్ట్ గా సినిమాలు ఉంటే సంవత్సరానికి ఒకటన్నా రిలీజ్ అంటే బాగుంటుంది, ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా తొందరగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఎందుకు కెరీర్ పరంగా డైరెక్టర్లు కూడా ఎందుకు ఇంత స్లో అయిపోయారు అర్థం కావట్లేదు. అంటే మేకింగ్ క్వాలిటీగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే పోనీ 100% హిట్ కొడుతున్నారా అంటే అది లేదు. ప్రశాంత్ నీల్ మీద నమ్మకాలతోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వటం, మళ్ళీ ఆయన సలార్ 2 చేయాలి ప్రశాంత్ నీల్, ఇట్లా స్టెప్ బై స్టెప్ సినిమాలన్నీ ఉన్నాయి లైన్లో. సో ఓవరాల్ గా చూసుకుంటే దేవర 2లో కూడా పార్టిసిపేట్ చేస్తానికి ఇప్పుడున్నటువంటి ఒక ఫిజిక్ అయితే కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో కొంచెం బొద్దుగా ఉంటూ తండ్రి పాత్ర కూడా కొంచెం బాగుంది. సో ఇప్పుడు ఇలాంటి గెటప్ లో ఒక నిజంగా దేవరలో కనిపిస్తే ప్రజలు అంటే ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారంట? అంటే లుక్ మళ్ళీ మారిపోయింది, ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నారు. దీంట్లో ఒక గెటప్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండేట్టు ఉంది, అది దానికి సరిపోతుంది దేవర 2లో చేస్తే. కానీ మరి సైఫ్ అలీ ఖాన్, మరి జాన్వీ కపూర్, దాంట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ మళ్ళీ దీంట్లో రీప్లేస్ కావాలి. కాబట్టి ఇలా టైం ఎక్కువ తీసుకోకుండా సీక్వెల్ చేసి ఎవరైనా సరే, ఏ డైరెక్టర్లు అయినా సరే, హీరోలైనా సరే, సీక్వెల్ చేసినప్పుడు దురంధర పాందాలో వెళ్తే బెటర్ అనిపిస్తుంది. ముందే ఒక 60-70% తీసి పెట్టేసుకుని మిగతాది అంతా పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం. ఒకేసారి షూటింగ్ చేసుకుంటే అసలు క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది. లేకపోతే మళ్ళీ పదే సినిమా చూసుకుని మళ్ళీ వెళ్ళాలి. అట్లా కాకుండా ఒకేసారి చేసుకుని 2 పార్టీకి రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అట్టాక్ వచ్చింది, అలా వెళ్ళటం బెటర్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో నిజంగా ఇంత లాంగ్ గ్యాప్ రావడం అనేది కొంత ఇబ్బందికరమే. అదిగాక దేవర సంబంధించి పార్ట్ 2 నిజంగా వస్తుందా లేదు ఇప్పటికి కూడా అనుమానమే. సో మొత్తం మే 20వ తారీఖు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.